హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం హెల్దీ అండ్ టేస్టీ పన్నీర్ దోశ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 1 కప్పు, 1 టమాటో, మిర్చి, అల్లం అండ్ 2 కప్పుల పన్నీర్ తీసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలానే దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేయడం వల్ల బాగా టేస్టీగా ఉంటుంది పన్నీర్ స్టఫింగ్ అనేది. పోపు దినుసులు 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకోవడం వల్ల మనం పన్నీర్ దోస తినేటప్పుడు అక్కడక్కడ అవి తగలడం వల్ల టేస్టీగా అనిపిస్తుంది దోస కూడా. అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దానిలోనే కొంచెం అల్లం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దానిలోనే టమాటో కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. టమాటో అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఈ వేసిన మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే పచ్చి వాసన రాకుండా తినేటప్పుడు బాగా టేస్టీగా ఉంటుంది ఇవి గాని బాగా ఫ్రై అయ్యాయంటే. తర్వాత దీనిలో పన్నీర్ తురుముని యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఆ మసాలా అండ్ ఈ పన్నీర్‌ని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి పన్నీర్ స్టఫింగ్‌ని. చూడండి, పన్నీర్ స్టఫింగ్ రెడీ. చూడ్డానికే చాలా అనిపిస్తుంది. స్టవ్ మీద తవ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత దోస వేసుకోవాలి. ఇప్పుడు దోస పైన ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ స్టఫింగ్‌ని స్ప్రెడ్ చేసుకోవాలి దోస మొత్తం. అది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన ఆయిల్‌కి బదులుగా ఘీ వేసుకుంటే టేస్ట్ ఇంకా బావుంటుంది. మీకు ఘీ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయిలే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఘీ వేసుకుంటే ఆ టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఇలా దోస కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. చూడండి ఎంత బాగుందో చూడటానికి. టేస్టీ అండ్ హెల్తీ పన్నీర్ దోస రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.